హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం 8th జాగ్రఫీ నుంచి 3 లెసన్స్ పెండింగ్ ఉన్నాయి కదా. ఈ 3 లెసన్స్ కూడా ఒకసారి క్విక్ రివిజన్గా చూసేద్దాము. ఇది మనకి వ్యవసాయము, అలాగే పరిశ్రమలు, నెక్స్ట్ వన్ మానవ వనరులు, ఈ లెసన్స్ నుంచి ఉంటాయి ఈ బిట్స్ అన్నీ కూడా. క్రింది వానిలో సరి అయినది ఏది? వ్యవసాయ ఉత్పత్తులు మనకి ఉపయోగపడే వస్తువులుగా రూపాంతరం చెందడానికి 3 ఆర్థిక కార్యకలాపాలు దోహదం చేస్తాయి. ఆర్థిక కార్యకలాపాలు అనేవి ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ అనేటటువంటి 3 రకాలు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పై రెండు కూడా మనకి సరి అయినవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రాథమిక రంగానికి చెందనిది ఏమిటి? ఈ క్రింది వానిలో ప్రాథమిక రంగానికి చెందనిది ఏంటి? ఇక్కడ మనకి సహజ వనరులను వెలికి తీయడం, వ్యవసాయం, చేపలు పట్టడం, పశుపోషణ, చేనేత వస్త్ర తయారీ అని ఇచ్చారు. ఇక్కడ మనకి చేనేత వస్త్ర తయారీ అనేటటువంటిది ప్రాథమిక రంగానికి చెందదు అనమాట. చెందనది కాదు, చెందనిది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ద్వితీయ రంగానికి చెందనిది ఏమిటి? మరి ఇక్కడ ఉక్కు తయారీ అని ఇచ్చారు. ఇది ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్ర తయారీ, నెక్స్ట్ వ్యాపారం అని ఇచ్చారు. ఈ తయారీలన్నీ కూడా ద్వితీయ రంగానికి చెందుతాయి. ఈ వ్యాపారం అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో తృతీయ రంగానికి చెందనిది ఏంటి? ఇక్కడ మనకి రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, ఈ 3 కూడా తృతీయ రంగానికి చెందుతాయి. ఈ పూల ఉత్పత్తి అనేటటువంటిది చెందదనమాట. నెక్స్ట్ వన్, అగ్రికల్చర్ అనేవి ఏ భాషా పదాలు? లాటిన్ భాషా పదాలు అన్నమాట. సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడం అనున్నది దేన్ని చెందుతుంది? సహజ వనరులను ఉపయోగపడే విధంగా మలచడాన్నే ద్వితీయ రంగం అంటారు. ప్రపంచంలో ఎంత శాతం మంది వ్యవసాయ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు? సుమారు 50% మంది. భారతదేశంలో ఎన్నవ వంతు జనాభా ఇప్పటికీ కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉంది? అంటే 2/3 వంతు. ఈ క్రింది ఆర్థిక కార్యకలాపాలను సంబంధిత రంగాలలో సరి అయినది ఏది? ఇక్కడ చూస్తే మనకి పైవన్నీ కూడా సరి అయినవే. వ్యవసాయం, చేపలు పట్టడం, సేకరణ, పశుపోషణ ఇవన్నీ కూడా ప్రాథమిక రంగానికి చెందుతాయి. ఉక్కు తయారీ, రొట్టెల తయారీ, చేనేత వస్త్రాల తయారీ ఇవి ద్వితీయ రంగానికి చెందుతాయి. రవాణా, వ్యాపారం, బ్యాంకింగ్, బీమా ప్రకటనలు అనేవి తృతీయ రంగానికి చెందుతాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. ఆర్థిక వ్యవస్థలోని క్రింది రంగాలకు సరి అయిన జత ఏది? ఇక్కడ ఆర్థిక వ్యవస్థలోని క్రింది రంగాలకు సరి అయిన జత ఏది అంటే ఇక్కడ కూడా మనకి పైవన్నీ సరి అయినవే అవుతాయన్నమాట. సహజ వనరులను వెలికి తీయట అనేది ప్రాథమిక రంగం. సహజ వనరులను ఉపయోగపడే వస్తువులుగా మార్చుట అనేది ద్వితీయ రంగం. సేవల ద్వారా ఆర్థిక రంగాన్ని ప్రోత్సహించేది తృతీయ రంగం. నెక్స్ట్ వన్, వ్యవసాయం ఈ క్రింది ఏ రంగానికి చెందిన ఆర్థిక కార్యకలాపం? వ్యవసాయం అనేది మనకు తెలుసు ప్రాథమిక రంగానికి చెందినటువంటి ఆర్థిక కార్యకలాపం అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో వివిధ రకాల సాగు విధానాలకు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ మనకి ద్రాక్ష తోటల పెంపకాన్ని విటికల్చర్ అంటారు. బ్రిటికల్చర్ అయితే కాదు. నెక్స్ట్ వన్, ఈ క్రింది దేని ఆధారంగా వ్యవసాయాన్ని 2 రకాలుగా వర్గీకరించారు? సో పైవన్నీ కూడా భౌగోళిక పరిస్థితులు, ఉత్పత్తుల గిరాకీ, కార్మికుల లభ్యత, సాంకేతిక స్థాయి, వీటన్నింటి ఆధారంగా వ్యవసాయాన్ని 2 రకాలుగా విభజించారు. ఈ క్రింది వానిలో జీవనాధార వ్యవసాయం కానిది ఏది? సో ఇక్కడ మనకి కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం, ఆదిమ జీవనాధార వ్యవసాయం, విస్థాపన వ్యవసాయం, సంచార పశువుల పెంపకం, అలాగే ఇవన్నీ కూడా మనకి జీవనాధార వ్యవసాయం అవుతుంది. ఈ తోటల వ్యవసాయం అనేటటువంటిది జీవనాధార వ్యవసాయం కిందకి రాదన్నమాట. నెక్స్ట్ వన్,
ఈ క్రింది వానిలో కేంద్రీకృత వ్యవసాయాధార వ్యవసాయ కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం యొక్క లక్షణం కానిది ఏమిటి? ఈ ఇక్కడ కుటుంబం యొక్క శ్రమ ఎక్కువగా ఉంటుంది. పెద్ద భూకమతాలు అనేది దీనికి చెందదు. చిన్న భూకమతాలు అనేటటువంటిది దీని యొక్క లక్షణం. సాధారణ పనిముట్లను ఉపయోగిస్తారు. ఇక్కడ యొక్క ప్రధాన పంట వరి. నెక్స్ట్ వన్, సాంద్ర జీవనాధార వ్యవసాయం యొక్క అమల్లో ఉండేటటువంటి వ్యవసాయ విధానం ఏమిటి? సాంద్ర జీవనాధార వ్యవసాయం అమల్లో ఉండేటటువంటి వ్యవసాయ విధానం ఏంటి? సాంద్ర జీవనాధార వ్యవసాయము అమల్లో ఉండేటటువంటి వ్యవసాయ విధానం ఏంటంటే కేంద్రీకృత జీవనాధార వ్యవసాయంలో భాగంగా ఉంటుందన్నమాట. ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమైనది ఏంటి అంటే విస్థాపన వ్యవసాయం మరియు సంచార పశువుల పెంపకం అనేటటువంటిది ఆదిమ జీవనాధార వ్యవసాయంలో భాగమైనదన్నమాట. నెక్స్ట్ వన్, భారతదేశంలో విస్థాపన వ్యవసాయం అమల్లో ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ? భారతదేశంలో విస్థాపన వ్యవసాయం అమల్లో ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ అంటే ఈశాన్య భారతదేశం. నెక్స్ట్ వన్, విస్థాపన వ్యవసాయానికి గల పేర్లు ఏంటి? విస్థాపన వ్యవసాయానికి గల పేర్లు దీన్నే పోడు వ్యవసాయం అంటారు. అడవులను నరికి తగలబెట్టి నరకడానికి శుభ్రం చేసి సాగు చేసే విధానం అంటారు. అలాగే నరుకు కాల్చు వ్యవసాయం కదా, స్లాష్ అండ్ బర్న్ వ్యవసాయం అంటారు. బూడిద మరియు కాల్చుట వ్యవసాయం అంటారు. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. ప్రపంచంలోనే విస్థాపన వ్యవసాయానికి వివిధ ప్రాంతాలలో గల పేర్లు సంబంధించి సరికాని జత ఏది? ఇక్కడ ఫస్ట్దే మనకి ఇక్కడ సరికాదనమాట. జుమ్మింగ్ అనేటటువంటిది దక్షిణ భారతదేశం అయితే కాదు, ఈశాన్య భారతదేశం కాబట్టి. జుమ్మింగ్ అనేది ఈశాన్య భారతదేశం. మిల్సా మెక్సికో, రొకా బ్రెజిల్, లెదాంగ్ అనేది మలేషియా అన్నమాట. నెక్స్ట్ వన్, ఆసియాలో సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నటువంటి ప్రాంతం ఎక్కడ? ఆసియాలో సంచార పశువుల పెంపకం కొనసాగిస్తున్నటువంటి ప్రాంతం ఎక్కడ? ఇక్కడ ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. సహారా ఎడారిలో గల శుష్క పాక్షిక శుష్క ప్రాంతాలు రాజస్థాను, జమ్మూ కాశ్మీర్, మధ్య ఆసియా ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడేటటువంటి పంటలేంటి? వాణిజ్య ధాన్య వ్యవసాయ విధానంలో సాగు చేయబడే పంటలేంటి? జొన్న మరియు మొక్కజొన్న. ఏసియాలోని ఎక్కువ విస్తీర్ణం వాణిజ్యపరంగా సాగు చేసేటటువంటి ప్రాంతం సమశీతోష్ణ మండల గడ్డి భూములు. క్రింది వానిలో వాణిజ్య వ్యవసాయం కానిది ఏది? క్రింది వానిలో వాణిజ్య వ్యవసాయం కానిది ఏది? ఈ సాంద్ర జీవనాధార వ్యవసాయం అనేటటువంటిది వాణిజ్య వ్యవసాయం కాదు. ఈ వాణిజ్య ధాన్య వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, తోటల వ్యవసాయం ఇవన్నీ కూడా వాణిజ్య వ్యవసాయం కిందకే వస్తాయి. ఇది కేంద్రీకృత జీవనాధార వ్యవసాయం కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్, మిశ్రమ వ్యవసాయంలో భూమి ఈ క్రింది వాటికి ఉపయోగపడుతుంది. ఆహార ఉత్పత్తికి మరియు పశువుల పెంపకానికి ఉపయోగపడుతుంది. మిశ్రమ వ్యవసాయంలో భూమి ఆహార ఉత్పత్తికి, పశువుల పెంపకానికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా రవాణా సౌకర్యం కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో అనుసంధానించబడినటువంటి వ్యవసాయ విధానం ఏంటి? తోటల వ్యవసాయం. ప్రపంచంలోనే ప్రధాన ఆహార పంట వరి. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నటువంటి దేశం చైనా. క్రింది వానిలో సరి అయినది ఏది? క్రింది వానిలో సరి అయినది ఏది? ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవే. వరి, గోధుమ, మొక్కజొన్న, మినుములు అనేవి ప్రధాన ఆహార పంటలు. ప్రత్తి, జనపనార అనేవి పీచు పంటలు. తేయాకు, కాఫీ అనేవి పానీయ పంటలు. సో ఇవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? వరి ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. ఒండ్రు బంక నేలల్లో అధిక ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమగల ప్రాంతాల్లో వరి బాగా పండుతుంది. పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్లలో ఒక సంవత్సరంలో 2 నుండి 3 పంటలు పండిస్తారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, ఇసుకతో కూడినటువంటి బంకమట్టిలు అంటే ఇసుకతో కూడినటువంటి బంకమట్టి అంటే లోమి నేల. ఈ లోమి నేలలో బాగా పండేది ఏంటి? ఇసుకతో కూడిన బంకమట్టినే లోమి నేల అంటారని కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ పండినటువంటి పంటలు ఇవన్నీ కూడా గోధుమ, ప్రత్తి, తేయాకు ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. భారతదేశంలో గోధుమను ఈ కాలంలో పండిస్తారు. భారతదేశంలో గోధుమను ఏ కాలంలో పండిస్తారు?
శీతాకాలంలో పండిస్తారనమాట. చిరుధాన్యాలకు సంబంధించి సరి అయినది ఏది? చిరుధాన్యాలకు సంబంధించి జొన్నలు, సజ్జలు, రాగులు మొదలగునవి ముతక ధాన్యాలు. మరి తక్కువ సారవంతమైనటువంటి ఇసుక నేలల్లో వీటిని పండిస్తారు. భారతదేశంతో పాటు నైజీరియా, చైనా, నైజర్ లాంటి ఇతర దేశాల్లో కూడా పండుతాయి. సో పైవన్నీ కూడా సరి అయినవి. ఈ క్రింది వానిలో ప్రతి పంటకు అవసరం లేనిది ఏమిటి? సో ఈ అల్ప ఉష్ణోగ్రతలు అనేటటువంటిది రాంగ్ అనమాట. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రతలు అనేటటువంటివి అక్కడ అవసరం కాబట్టి. అధిక ఉష్ణోగ్రతలు అవసరం. సో ఇక్కడ తేలికపాటి వర్షపాతం ఉండాలి. అలాగే 210 మంచు కురవని రోజులు ఉండాలి. మంచి సూర్యరశ్మి కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్, బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్గా పిలువబడేటటువంటిది ఏంటి? బంగారు పీచు లేదా గోల్డెన్ ఫైబర్గా పిలువబడేది జనపనార. ప్రపంచంలో కాఫీని అత్యధికంగా పండించేటటువంటి దేశం? బ్రెజిల్. తేయాకు తోటల పెంపకానికి అవసరమైనవి ఏమిటి? అయితే ఇక్కడ మనకి ఈ బ్రెజిల్ అనేటటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఈ కాఫీని అత్యధికంగా పండించేటటువంటి దేశాల్లో మరి భారతదేశం, కొలంబియా అనేటటువంటివి సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్, తేయాకు తోటల పెంపకానికి అవసరమైనవి ఏంటి? తేయాకు తోటల పెంపకానికి అవసరమైనవి ఏంటి? సో పైవన్నీ కూడా రైట్ ఆన్సర్. చల్లని వాతావరణం, అధిక వర్షపాతం, మృదువైనటువంటి వాలు కలిగి నీటిపారుదల గల లూమీ నేలలు, సో ఎక్కువ శ్రామికులు. పైవన్నీ కూడా మనకి ఇక్కడ సరైన ఆన్సరే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత గల తేయాకును ఉత్పత్తి చేసేవి ఏంటి? పైవన్నీ కూడా కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక. తేయాకు చూడండి, నాణ్యమైనటువంటి తేయాకును ఉత్పత్తి చేసేవి కెన్యా, భారతదేశం, చైనా, శ్రీలంక. నెక్స్ట్ వన్, వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? వ్యవసాయ అభివృద్ధి యొక్క అంతిమ లక్ష్యం? ఆహార భద్రతను పెంచడం. అధిక జనాభా కలిగినటువంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు చిన్న భూకమతాలలో పండించేటటువంటి వ్యవసాయం ఏమిటి? సాంద్ర వ్యవసాయం. పెద్ద భూకమతాలు వాణిజ్య వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు ఏమిటి? పైవన్నీ కూడా యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద భూకమతాలు ఉంటాయంట. నెక్స్ట్ వన్, కాఫీ పంట ఆవిష్కరణ గురించి క్రింది వానిలో సరి అయినది ఏంటి? ఇక్కడ చూస్తే పైవన్నీ కూడా సరి అయినవే. చూడండి, సుమారు 1850లో ఆవిష్కరణ జరిగింది. కాల్దీ అనేటటువంటి అరబ్బు మేకల కాపరి ప్రపంచానికి తన ఆవిష్కరణను ప్రకటించాడు. సతత హరిత పొదలలోని చెర్రీలుగా పిలువబడతాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. క్రింది వానిలో చూడండి, అమెరికాలో సాధారణ పొలం పరిమాణం దాదాపుగా ఎంత ఉంటుంది? అమెరికాలో సాధారణ పొలం యొక్క పరిమాణం దాదాపుగా ఎంత ఉంటుందంటే 250 హెక్టార్లు ఉంటుంది. 250 హెక్టార్లు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అమెరికా అంటే యుఎస్ఏలో పండించేటటువంటి పంటలు ఏంటి? ఇవన్నీ కూడా గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, ప్రత్తి, షుగర్ బీట్. ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, అమెరికాలో నూర్పిడి యంత్రానికి గల పేరేంటి? కంబైన్డ్ హార్వెస్టర్. అది థ్రెషర్ అంట. కంబైన్డ్ హార్వెస్టర్ కాదు, థ్రెషర్. నెక్స్ట్ వన్, మనకి లెసన్ వెనకాల ఉన్నటువంటి బిట్స్ ఒకసారి చూద్దాం. బాగా సారవంతమైనటువంటి నీటి పారుదల గల నేలలు, మితమైనటువంటి ఉష్ణోగ్రత, ఎక్కువ సూర్యరశ్మి అవసరమయ్యేటటువంటి పంట ఏంటి? మొక్కజొన్న. HYV విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం ద్వారా ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారు? హరిత విప్లవం. USA, కెనడా, రష్యా, అమెరికా, ఆస్ట్రేలియా గోధుమ పంట యొక్క ప్రధాన ఉత్పత్తిదారులు. USA, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, కుటుంబ అవసరాలను తీర్చడానికి చేసేటటువంటి వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయం అంటారు. వాణిజ్య అవసరాలకు పెంచేటటువంటి జంతువులను లైవ్ స్టాక్ లేదా జంతు సంపద అంటారు. ద్రాక్షతో విటీకల్చర్ తయారు చేస్తారు. మొదటి ధాన్యాలకు గల మరొక పేరు చిరుధాన్యాలు. స్లాష్ అండ్ బర్నర్తో కూడినటువంటి సాగు విస్థాపన లేదా పోడు వ్యవసాయం. పండ్లు, కూరగాయల పెంపకాన్ని హార్టికల్చర్ అంటారు. తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు తోట పంటల్లో పండుతాయి.
210 మంచు కురవని రోజులు ప్రత్తి పంటకు అవసరం. పూల పెంపకాన్ని ఫ్లోరికల్చర్ అంటారు. గోల్డెన్ ఫైబర్ జనుము లేదా జనపనార, వరిని ప్రధాన ఆహార పంట అని అంటారు. సహజ వనరులను వెలికి తీయడం అనేది ప్రాథమిక రంగానికి చెందినది. ఇక్కడ చూడండి, పరిశ్రమలు లెసన్ నుంచి చూద్దాం. ఈ క్రింది వానిలో కాగితం తయారీ. చూడండి, కాగితం తయారీ ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవే. చెట్ల కలపను గుజ్జుగా మార్చి రసాయనాలు కలపడం ద్వారా తయారు చేస్తారు. మరి ఎండుగడ్డిని గుజ్జుగా చేయడం ద్వారా, అలాగే జనపనారలను గుజ్జుగా చేయడం ద్వారా చేస్తారు. సో పైవన్నీ కూడా చేస్తారనమాట. ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగినటువంటి ఉత్పత్తులుగా మార్చేవేంటి? ద్వితీయ కార్యకలాపాలు లేదా తయారీ పరిశ్రమ. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిశ్రమ అనగా ఈ పైవన్నీ కూడా ఖనిజాలు వెలికి తీయడం, వస్తువుల ఉత్పత్తి, సేవలను అందించేటటువంటి ఆర్థిక కార్యకలాపాలు. ఇవన్నీ కూడా పరిశ్రమ కిందకి చెప్పబడుతుందన్నమాట. క్రింది వానిలో పరిశ్రమకు సంబంధించి సరి అయినది ఏంటి? పైవన్నీ కూడా సరి అయినవే. ఖనిజాల వెలికితీత అనేది బొగ్గు గనుల పరిశ్రమ, వస్తు ఉత్పత్తి అనేది ఇనుము ఉక్కు పరిశ్రమ, సేవలను అందించేటటువంటి ఆర్థిక కార్యకలాపాలు అనేవి పర్యాటక పరిశ్రమ. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, పరిశ్రమలను ఈ క్రింది వాటి విధంగా వర్గీకరిస్తారు. మూడు పదార్థాల ఆధారంగా, పరిమాణం ఆధారంగా, వాటి యొక్క యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలను వర్గీకరిస్తారు. ఉపయోగించేటటువంటి మూడు పదార్థాల ఆధారంగా పరిశ్రమల యొక్క వర్గం కానిది ఏంటి? ఇక్కడ ప్రదేశం ఆధారమైనది అనేటటువంటిది కాదు. ఇక్కడ ఉపయోగించేటటువంటి ముడి పదార్థాల ఆధారంగా పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత, ఖనిజాధారిత, సముద్రాధారిత, అటవీ ఆధారిత అని పరిశ్రమలుగా వర్గీకరించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏంటి? ఇది ఆహార ఉత్పత్తులు వ్యవసాయ ఆధారమే. ప్రత్తి కూడా, పాల ఉత్పత్తులు, తోళ్ల పరిశ్రమ కూడా అవుతుంది. ఈ కాగితపు పరిశ్రమ అనేది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదనమాట. ఇది అటవీ ఆధారిత పరిశ్రమకి చెందుతుంది. అటవీ ఆధారిత పరిశ్రమ. క్రింది వానిలో ఖనిజాధారిత పరిశ్రమ కానిది ఏంటి? ఖనిజాధారిత పరిశ్రమ కానిది ఏంటి అంటే మనకి ఈ గృహోపకరణాలు, భవన నిర్మాణ ఉత్పత్తుల పరిశ్రమ అనేటటువంటిది కాదు. ఎందుకంటే ఇది మనకి అటవీ ఆధారిత ఉత్పత్తులకి దీనికే చెందుతుంది. ఇవన్నీ కూడా ఖనిజాధారిత పరిశ్రమలకి చెందుతాయి అన్నమాట. భారీ యంత్రాల తయారీ, నిర్మాణ సామాగ్రి, అలాగే రైలు పెట్టెల తయారీ. చేపల నూనె తయారీ పరిశ్రమ అన్నది ఈ క్రింది వానికి ఉదాహరణ. చేపల నూనె తయారీ పరిశ్రమ అనేది సముద్రాధారిత పరిశ్రమకి ఉదాహరణ. అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏది? అటవీ ఆధారిత పరిశ్రమ కానిది ఏది? పత్తి వస్త్రాల పరిశ్రమ. ఈ పత్తి వస్త్రాల పరిశ్రమ అనేది కాదు, ఎందుకంటే ఇది వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాబట్టి. ఇవన్నీ కూడా అటవీ ఆధారిత పరిశ్రమలు అవుతాయి. ఔషధ రసాయనాల పరిశ్రమ, గృహోపకరణాలు, కాగిత పరిశ్రమ, ఈ మూడు కూడా అటవీ ఆధారిత పరిశ్రమలే. క్రింది వానిలో కలపను ముడి పదార్థంగా ఉపయోగించినటువంటి పరిశ్రమ ఇది. కలపను ముడి పదార్థంగా ఉపయోగించని పరిశ్రమ ప్రత్తి వస్త్రాల పరిశ్రమ అన్నమాట. ఇది వ్యవసాయ రంగానికి చెందుతుందన్నమాట. వ్యవసాయ రంగానికి చెందుతుంది కాబట్టి. చిన్న తరహా భారీ పరిశ్రమలో అని దేని పరంగా విభజిస్తారు? చిన్న తరహా మరియు భారీ పరిశ్రమలు అనేటటువంటివి మరి దేని పరంగా విభజిస్తారు అంటే పరిమాణం ఆధారంగా విభజిస్తారు. క్రింది వానిలో చిన్న తరహా పరిశ్రమకు, కుటీర పరిశ్రమకు చెందినది ఏంటి? చెందనిది ఏంటి? ఇక్కడ చూస్తే చెందినది కాదు, చెందనిది ఏంటి అంటే ఆటోమొబైల్స్ అనేటటువంటిది కాదు. ఇవన్నీ చిన్న తరహా లేదా కుటీర పరిశ్రమలకి చెందుతాయి అన్నమాట. యాజమాన్యం ఆధారంగా పరిశ్రమ రకం కానిది ఏంటి? యాజమాన్యం ఆధారంగా పరిశ్రమ రకం కానిది ఈ మార్కెట్ రంగం అనేటటువంటిది కాదు. ఇవన్నీ కూడా యాజమాన్యం ఆధారంగా ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, ఉమ్మడి రంగం, సహకార రంగం, ఇవి యాజమాన్యం ఆధారంగా ఉన్నటువంటివి అన్నమాట. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం గల యాజమాన్యంలో నిర్వహించబడేటటువంటి రంగం ఏంటి? వ్యక్తి లేదా వ్యక్తుల యొక్క సమూహంలో గల యాజమాన్యంలో నిర్వహించబడే రంగం ప్రైవేటు రంగం. ఆహార పదార్థాల్లో ఉపయోగించేటటువంటి మఖానా గింజ ఏది? గోర్గాన్ గింజ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నది
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నది ఏ రంగానికి చెందినది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్నది ప్రభుత్వ రంగానికి చెందినది. ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడినటువంటి యాజమాన్యంతో నిర్వహించబడేవి ఏంటి? ప్రభుత్వంతో పాటు ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహంతో కూడినటువంటి యాజమాన్యంతో నిర్వహించబడేవి ఉమ్మడి రంగం. ఉమ్మడి రంగం. ఈ క్రింది వానిలో సరికానిది ఏది? క్రింది వానిలో సరికానిది ఏది? స్టీల్ అండ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగం. మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అనేది ఉమ్మడి పారిశ్రామిక రంగం. ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అనేది సహకార రంగం. సుధా డైరీ అనేది ప్రైవేట్ రంగం. సో వీటిలో మనకి సరికానిది ఏది అంటే ఈ సుధా డైరీ అనేటటువంటిది ప్రైవేట్ రంగం అయితే కాదు, ఇది సహకార రంగం. సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పరిశ్రమలను ప్రభావితం చేసేటటువంటి అంశం కానిది ఏంటి? ఈ వాతావరణం, అడవులు అనేటటువంటిది కాదనమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రభుత్వం అందించేటటువంటి మౌలిక సదుపాయం వంటి ప్రోత్సాహకం ఏది? తక్కువ ఖర్చుతో విద్యుత్ రవాణా. తక్కువ ఖర్చుతో విద్యుత్ రవాణా అనేటటువంటిది. నెక్స్ట్ వన్, పారిశ్రామిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉండినవి ఏంటి? ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు, మార్కెట్లు. ఈ మార్కెట్లు అనేటటువంటిది ఉండదు, సారీ. సో ముడి పదార్థాలు, ఉత్పాదక ప్రక్రియలు, ఉత్పత్తులు ఇవే అవుతుందన్నమాట రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉత్పాదకతలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి అంటే పైవన్నీ కూడా ముడి పదార్థాలు, కార్మికులు, భూమి, వెల, రవాణా, విద్యుత్ ఇవన్నీ కూడా ఉత్పాదకలో ఉండేటటువంటి మౌలిక సదుపాయాలు. ప్రపంచంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఎక్కువగా నెలకొల్పబడ్డ ప్రదేశం ఏంటి? ఇవన్నీ కూడా సమశీతోష్ణ మండలంలో ఉంటాయి, వాడరేవుల సమీపంలో ఉంటాయి, బొగ్గు క్షేత్రాలకు సమీపంలో కూడా ఉంటాయి ఈ ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు అనేటటువంటివి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భారతదేశంలో నెలకొల్పబడిన పారిశ్రామిక ప్రాంతం ఏంటి? ఇవన్నీ కూడా అవుతాయి. ముంబై పూణే క్లస్టరు అండ్ బెంగళూరు తమిళనాడు ప్రాంతం, అహ్మదాబాద్ బరోడా ప్రాంతము, గురుగ్రావ్ ఢిల్లీ మీరట్, కొల్లం అనేది తిరువనంతపురం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. భోపాల్ పారిశ్రామిక విపత్తు సంభవించినటువంటి తేదీ ఎప్పుడు? భోపాల్ పారిశ్రామిక విపత్తు అనేటటువంటిది సంభవించిన తేదీ మనకు ఒక టెక్స్ట్ బుక్లో ఇది ఉంటుంది, ఒక టెక్స్ట్ బుక్లో ఇది ఉంటుంది, కాబట్టి పై రెండు కూడా సరైనవే. 84 డిసెంబర్ 2 అర్ధరాత్రి అన్నా, 84 డిసెంబర్ 3 అన్నా పై రెండు కూడా సరైనవే. భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి వాయువు ఏంటి? మిథైల్ ఐసోసైనైడ్, అలాగే హైడ్రోజన్ సైనైడ్. మిథైల్ ఐసోసైనైడ్ మరియు హైడ్రోజన్ సైనైడ్ పై రెండు కూడా రైట్ ఆన్సర్స్. భోపాల్ దుర్ఘటనకు కారణమైన మెయిన్ అయితే మిథైల్ ఐసోసైనైడ్ అనమాట. భోపాల్ దుర్ఘటనకు కారణమైనటువంటి కంపెనీ ఏంటి? భోపాల్ దుర్ఘటనకు కారణమైన కంపెనీ యూనియన్ కార్బైడ్, అమెరికాకు చెందినటువంటిది. నెక్స్ట్ వన్, భోపాల్ దుర్ఘటనకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏంటి? ఇది సాంకేతిక వైఫల్యం కారణంగా జరిగింది. 3598 మంది మరణించారు. అది 1989లో అధికారికంగా ప్రకటించారు. ఈ వాయువుల ప్రభావం వలన అంధత్వము, రోగ నిరోధక వ్యవస్థలోని లోపాలు, జీర్ణాశయ రోగాలు మొదలైన వాటితో బాధపడుతున్నారు. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా సరైనవే. చైనాలోని గావోకియో అనేటటువంటి ప్రాంతంలో గ్యాస్ బావిలో ప్రేలుడు సంభవించినటువంటి తేదీ ఎప్పుడు? గ్యాస్ బావిలో ప్రేలుడు ఇక్కడ మనకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. డిసెంబర్ 23, 2005 అనమాట. నెక్స్ట్ వన్, చైనాలోని గావోకియో ప్రాంతంలో జరిగినటువంటి ప్రేలుడుకు సంబంధించి సరి అయినదంటే ఇక్కడ పైవన్నీ కూడా సరైనవే. డిసెంబర్ 23, 2005 జరిగింది. గ్యాస్ బావిలో ప్రేలుడు వలన 243 మంది మరణించారు, 900 మంది గాయపడ్డారు, 64,000 మంది నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా ఈ ప్రమాదం కారణంగా కళ్ళు, చర్మం కాలిపోయి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. నెక్స్ట్ వన్, పరిశ్రమల వల్ల జరిగేటటువంటి ప్రమాదానికి నివారణ చర్యలు కానిది ఏంటి? ఇక్కడ విష పదార్థాల నిల్వల సామర్థ్యం అనేది అపరిమితంగా ఉండాలి అన్నారు. నిల్వల సామర్థ్యం అనేది పరిమితంగానే ఉండాలి. విష పదార్థాన్ని నిల్వ చేసేటప్పుడు పరిమితంగా ఉండాలి తప్ప అపరిమితంగా ఉండకూడదు. ఇది చర్య అనేటటువంటిది కానిది. నెక్స్ట్ వన్, ఏ పరిశ్రమకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు? ఈ క్రింది ఏ పరిశ్రమకు సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారు? పైవన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమలు అయి ఉండాలి. అభివృద్ధి సారీ ఫర్ దట్. ఇక్కడ మనకి
అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలనే మనం సన్‌రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తాం. అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలనే సన్‌రైజ్ ఇండస్ట్రీస్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్ సన్‌రైజ్ ఇండస్ట్రీస్‌లో ఈ రంగానికి సంబంధించినవి ఉంటాయి. సన్‌రైజ్ ఇండస్ట్రీస్‌లో ఈ రంగానికి సంబంధించినవి ఉంటాయంటే ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే సమాచార రంగం, సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ సమాచార సాంకేతిక పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలేంటి? సమాచార సాంకేతిక కేంద్రాల యొక్క ప్రధాన కేంద్రాలు పరిశ్రమ యొక్క ప్రధాన కేంద్రాలు చూసుకున్నట్లయితే 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంట్రల్ కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ, భారతదేశంలోని బెంగుళూరు ప్రాంతం. ఈ రెండు కూడా సమాచార సాంకేతిక పరిశ్రమకి ప్రధాన కేంద్రాలు. 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావలసినవి. 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి 3 కావాలి. 8 టన్నుల బొగ్గు కావాలి. 4 టన్నుల ఇనుప ధాతువు కావాలి. 1 టన్ను సున్నపురాయి కావాలి. ఇవన్నీ కూడా అవసరం అన్నమాట. 1 టన్ను స్టీలు లేదా ఉక్కు తయారీకి కావాల్సినటువంటి బొగ్గు, ఇనుప ధాతువు, సున్నపురాయిల నిష్పత్తి ఎలా తీసుకోవాలి? బొగ్గుని 8 పాయింట్లు తీసుకుంటే ఇనుప ధాతువుని అనేది 4 పాయింట్లు తీసుకోవాలి. సో సున్నప్రాయి అనేది 1 పాయింట్ తీసుకోవాలి. సో 8:4:1 8:4:1. ఈ క్రింది దేనిని ఆధునిక పరిశ్రమకు వెన్నెముక అని పిలుస్తారు? ఆధునిక పరిశ్రమకు వెన్నెముక వంటిది ఉక్కు పరిశ్రమ. నెక్స్ట్ వన్ భారతదేశంలో ఇనుము ఉక్కు కర్మాగారం ప్రాంతం అనేటటువంటిది ఎక్కడ కలదు? చూడండి, ఇనుము ఉక్కు కర్మాగారం గల ప్రాంతం కానిది ఏంటి? ఇక్కడ కానిది ఏది అంటే పూరి ఒడిస్సా రాష్ట్రంలో ఉంది అనేది ఇది కాదనమాట. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రంలో పూడి అనేటటువంటిది కాదు. ఈ సేలం తమిళనాడు రాష్ట్రం, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భద్రావతి విజయనగర్ అనేవి కర్ణాటక రాష్ట్రంలో కలవు. ఈ ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నట్టు ఏంటంటే రూర్కేలా. సో పూరి అనేటటువంటిది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఏ పేరును జంషెడ్పూర్గా మార్చారు? ఈ క్రింది ఏ పేరును జంషెడ్పూర్గా మార్చారు? సక్చి అనేటటువంటి పేరుని జంషెడ్పూర్గా మార్చారనమాట. టిస్కో కర్మాగారానికి బొగ్గు ఈ ప్రాంతం నుండి సరఫరా జరుగుతుంది. టిస్కో కర్మాగారానికి బొగ్గు అనేది ఈ ప్రాంతం నుండి సరఫరా జరుగుతుంది. జరియా క్షేత్రాల నుంచి సరఫరా జరుగుతుంది. టిస్కో కర్మాగారానికి ఇనుప ధాతువులను, సున్నపరాయి, డోలమైటు, మాంగనీసు వంటివి ఈ క్రింది ఏ రాష్ట్రాల నుంచి సరఫరా జరుగుతున్నాయి అంటే ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ నుండి సరఫరా జరుగుతున్నాయి. భారతదేశంలో వేగవంతమైనటువంటి పరిశ్రమ అభివృద్ధికి తలుపులు తెరిచినటువంటి పరిశ్రమ ఏదే? ఇనుము ఉక్కు పరిశ్రమ. అమెరికాలో ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినటువంటి నగరం ఏది? ఉక్కు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన నగరం పిట్స్బర్గ్. నెక్స్ట్ వన్ యుఎస్ఏలోని పిట్స్బర్గ్ ఉక్కు పరిశ్రమకు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మిన్నేసోటా ప్రాంతం నుండి ఇనుప ధాతువు రవాణాలో సహాయపడే జలమార్గం ఏంటి? అది ప్రపంచంలోనే ఉత్తమమైనటువంటి జలమార్గంగా పేరుగాంచింది. ఆ జలమార్గం ఏంటి? గ్రేట్ లేక్స్ జలమార్గం. పిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారానికి నీటిని అందించేటటువంటి నది ఏంటి? ఇవన్నీ కూడా ఓహియో అనేటటువంటి నది, మనోగాహియలా అనేటటువంటి నది, అలెగ్నీ అనేటటువంటి ఈ 3 నదులు కూడా పిట్స్బర్గ్ ఉక్కు కర్మాగారానికి నీటిని అందిస్తున్నాయి. నెక్స్ట్ వన్ గ్రేట్ లేక్స్లో అతిపెద్ద సరస్సు మరియు ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సరస్సు ఏది? గ్రేట్ లేక్స్లో అతిపెద్దదై ఉండాలి. ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి సరస్సు ఏది అంటే సుపీరియర్ సరస్సు. నెక్స్ట్ వన్ టెక్స్టైల్ అనేటటువంటి పదానికి మూలపదమైనటువంటి టేక్సియర్ అనేటటువంటి లాటిన్ పదానికి అర్థం ఏంటి? నేయడం అనే అర్థం. వస్త్ర పరిశ్రమను ఈ క్రింది వాటి విధంగా విభజిస్తారు. ముడి పదార్థాల ఆధారంగానే వస్త్ర పరిశ్రమను విభజిస్తారు. బ్రిటిష్ పరిపాలనకు ముందు భారతీయులు చేతితో ఉడికినటువంటి చేనేత వస్త్రాలకు మంచి గిరాకీ ఉండేటటువంటి మార్కెట్ ఎక్కడ? ఇవన్నీ కూడా మస్లిన్ ఢాకాలోని, చిండ్జన్ మచిలీపట్నము, కాలికోస్ అనేది కాలికట్. ఈ 3 కూడా ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. బ్రిటిష్ పాలనకు ముందు భారతదేశంలో బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఎక్కడ? బంగారు జరీ వస్త్రాలకు ప్రసిద్ధి పొందినది బురహాన్పూర్. భారతదేశంలో మొదటి టెక్స్టైల్ మిల్లు స్థాపించబడినటువంటి ప్రదేశం ఎక్కడ?
పోర్ట్ గ్లాస్టర్ 1818. దేశంలో మొదటి యాంత్రిక విజయవంతమైనటువంటి మిల్లు ఏ సంవత్సరంలో స్థాపించారు? ముంబైలోని స్థాపించారు. 1854లో స్థాపించారు. ముంబైలోని 1854లో. నెక్స్ట్ వన్, భారతీయ వస్త్ర పరిశ్రమ మొత్తం ఉత్పత్తిలో ఎన్నవ వంతు ఎగుమతి చేస్తుంది? 1/3 వంతు ఎగుమతి చేస్తుంది. ఈ క్రింది వానిలో వస్త్ర పరిశ్రమ యొక్క తయారీ కానిది ఏంటి? తయారీ కేంద్రం కానిది ఏంటి అంటే ఈ సేలం అనేటటువంటిది కాదు. లూథియానా, పుదుచ్చేరి, పానీపట్టి ఈ 3 కూడా వస్త్ర తయారీ కేంద్రాలు అనమాట. అహ్మదాబాద్లోని మొదటి నూలు మిల్లు స్థాపించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1861. అహ్మదాబాద్ నూలు మిల్లుకు సంబంధించి సరి అయినది ఏది? అహ్మదాబాద్ నూలు మిల్లుకు సంబంధించి సరి అయినది ఇది సబర్మతి నది తీరాన ఉంది. భారతదేశంలో 2వ అతిపెద్ద వస్త్ర నగరంగా మారింది. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా కూడా పేరుగాంచింది. సో ఈ 3 కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్ చూడండి, సబర్మతి నది తీరాన ఉందన్నమాట. 2వ అతిపెద్ద వస్త్ర పరిశ్రమ మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడుతుంది. మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పిలువబడేటటువంటి నగరము మరియు జపాన్లో ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం ఏంటి? మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పిలువబడేటటువంటిది ఏది? మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పిలువబడేది అహ్మదాబాద్. అయితే మాంచెస్టర్ ఆఫ్ జపాన్గా పిలువబడేది ఒసాకా. ఒసాకా నగరం నూలు మిల్లుకు నీరు సరఫరా చేసేటటువంటి నది ఏంటి? యోడో నది. పోర్ట్ గ్లాస్టర్ ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్లో కలదు. ఈ క్రింది వానిలో సహజమైనటువంటి నూలు ఏది? జనపనార. సహజమైనటువంటి నూలు ఏది అంటే జనపనార. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ముడి పదార్థం కానిది ఏది? కాగితం అనేటటువంటిది ముడి పదార్థం కాదనమాట. ఆల్రెడీ అది అంటే ఈ కాగితం అనేటటువంటిది కాదు, ముడి పదార్థం కాదనమాట. నెక్స్ట్ వన్, తుది ఉత్పత్తి. ఈ క్రింది వానిలో తుది ఉత్పత్తి కానిది ఏది? అంటే ముడి సరుకు అయ్యి ఉండాలి. తుది ఉత్పత్తి కానిది అక్కడ కాగితం అనేది తుది ఉత్పత్తి చెందుతుంది. ఇది బాక్సైట్. ఈ బాక్సైట్ నుంచి మనకు అల్యూమినియం తయారవుతుంది. సో బాక్సైట్ అనేది ముడి పదార్థం అయితే అల్యూమినియం అనేది తుది ఉత్పత్తికి చెందుతుంది. తృతీయ కార్యకలాపం కానిది ఏది? ఈ చేపల సేకరణ అనేది తృతీయ కార్యకలాపం కాదు. క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏది? ఇక్కడ మనకి లాస్ట్ లెసన్ అనమాట, జాగ్రఫీ నుంచి. ఇది మానవ వనరులు అనేటటువంటి లెసను. ఒక దేశానికి అతి ముఖ్యమైనటువంటి వనరు ఏది? ప్రజలే అతి ముఖ్యమైనటువంటి వనరు. ఈ క్రింది వానిలో అంతిమ వనరుగా చెప్పబడేవి ఏమిటి? మానవ వనరులే అంతిమ వనరుగా చెప్పబడతాయి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? దీన్నే విద్యాశాఖగా చెప్పుకుంటాం మనం. చూడండి, దేశానికి ప్రజలే ఒక ముఖ్యమైనటువంటి వనరు అనే ఉద్దేశంతో, ప్రజల యొక్క నైపుణ్యాలని మెరుగుపరచాలనే ఉద్దేశంతో మరి ఏర్పాటు చేస్తున్నారనమాట ఈ శాఖని. ఎప్పుడు అంటే 1985లో. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనను ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, 2015. ప్రధానమంత్రి కౌశల్ యోజన పథకానికి సంబంధించి సరి అయినది ఏది? ఇక్కడ 2016 to 2020 మధ్య కాలానికి ఉద్దేశించబడింది అనమాట. ఇది 1 కోటి మంది భారతీయ యువతకు నాణ్యమైనటువంటి శిక్షణ అందించడం దీని ప్రధాన లక్ష్యము. ఈ పథకం ద్వారా అందించేటటువంటి గుణాత్మక శిక్షణ ఉద్యోగస్తుల్లో ఉపాధి నైపుణ్యాలను పెంపొందిస్తుంది. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. వారి అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను అభివృద్ధి చేసుకోగలిగేవారు ఎవరు అంటే పైవారందరూ అనమాట. విద్యావంతులైనటువంటి ప్రజలు, ఆరోగ్యవంతులైనటువంటి ప్రజలు, ప్రేరణ కలిగినటువంటి ప్రజలు. ఈ 3 కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి.
నెక్స్ట్ వన్ ఓషియానియా. ఓషియానియా అనేది ఈ క్రింది దేశాల యొక్క సముదాయం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవులు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పసిఫిక్ దీవుల్ని మనం ఓషియానియా అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రాంతంలో ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఉన్నత అక్షాంశ ప్రాంతాల దగ్గర జనాభా అనేటటువంటిది తక్కువగా ఉంటారనమాట. ఈ క్రింది ప్రాంతాలలో ప్రపంచంలో జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏది? ఇవన్నీ కూడా ఉష్ణమండల ఎడారుల్లోని, ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాల్లోని, భూమధ్య రేఖ ప్రాంత అడవుల్లోని వీటన్నిటి దగ్గర కూడా జనాభా అనేది తక్కువగా ఉంటుందన్నమాట. ప్రపంచ జనాభాలో 3/4 వంతు జనాభా ఈ క్రింది ఏ ఏ ఖండాల్లో నివసిస్తున్నారు? 3/4 వంతు జనాభా అనేది ఆసియాలోని మరియు ఆఫ్రికాలోనే నివసిస్తున్నారన్నమాట. ప్రపంచ జనాభాలో అతి ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి మొదటి 3 ఖండాలు ఏవి? ప్రపంచ జనాభాలో అతి ఎక్కువ జనాభా కలిగిన మొదటి 3 ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. నెక్స్ట్ వన్, ప్రపంచ జనాభాలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి చివరి 3 ఖండాలు ఏవి? అవి ఓషియానియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మొదటి 4 దేశాలు ఏమిటి? చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా. చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో భారతదేశం ఎన్నవ స్థానం? 2వ స్థానంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా, చైనా, యుఎస్ఏ, ఇండోనేషియా, చైనా, ఇండియా, యుఎస్ఏ, ఇండోనేషియా అని చెప్పుకున్నాం. సో 2వ ప్లేస్లో ఉంది. భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్కు ఎంతమంది ఉన్నారు? చదరపు కిలోమీటర్కి 382 మంది ఉన్నారన్నమాట. భూ ఉపరితలంపై 1 యూనిట్ వైశాల్యంలో నివసించేటటువంటి ప్రజల సంఖ్యను తెలియజేసేది ఏమిటి? భూ ఉపరితలంపై 1 యూనిట్ వైశాల్యంలో నివసించేటటువంటి ప్రజల సంఖ్యను తెలియజేసేది జనసాంద్రత. ప్రపంచ సగటు జనసాంద్రత కిలోమీటర్కు ఎంత ఉంటుంది? సగటు జనసాంద్రత కిలోమీటర్కు 51 మంది ఉంటుంది. జనాభా విస్తరణను ప్రభావితం చేసేటటువంటి భౌగోళిక అంశం ఏంటి? స్థలాకృతి మరియు శీతోష్ణ స్థితి. వ్యవసాయానికి, తయారీ రంగానికి, సేవా కార్యకలాపాలకు అనుకూలంగా ఉన్నటువంటి స్థలాకృతి ఏమిటి? ఇవన్నీ కూడా పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, ఈ 3 కూడా అవుతాయన్నమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి మైదానాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పైవన్నీ వచ్చేసరికి నేను పైవన్నీ అనుకున్నా, సారీ ఫర్ దట్. ఎందుకంటే పైవన్నీ అవ్వదు. ఈ 3ంటికి వ్యవసాయ రంగానికి, వ్యవసాయ తయారీ రంగానికి, సేవా కార్యకలాపాలకు అన్నింటికీ కూడా అనుకూలంగా ఉన్నటువంటిది మైదానాలే అవుతుంది. ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతము, ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఎక్కడ ఉంటారు చెప్పండి? గంగా సింధు మైదాన ప్రాంతాలలో కలరు. స్థలాకృతి కారణంగా అతి తక్కువ జనాభాను కలిగి ఉండేవి ఏంటి? స్థలాకృతి కారణంగా అతి తక్కువ జనాభాను కలిగి ఉండేవి పైవన్నీ. ఆండీస్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు, హిమాలయాలు, ఈ 3 దగ్గరలో కూడా తక్కువ జనాభానే ఉంటారు. శీతోష్ణ స్థితి కారణంగా అతి తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం. శీతోష్ణ స్థితి కారణంగా అతి తక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతం సహారా ఎడారి, రష్యాలోని ధ్రువ ప్రాంతాలు, కెనడా, అంటార్క్టికా. ఇవన్నీ కూడా అవుతాయి. సారవంతమైనటువంటి మైదానాలు కలిగి జనసాంద్రత అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? భారతదేశంలోని గంగాపుత్ర మైదానం, చైనాలోని చాంగ్ జియాంగ్ మైదానాలు, ఈజిప్టులోని నైలు మైదానం. క్రింది వానిలో వజ్రాల గనులు అధికంగా ఉన్నటువంటి దేశం ఏంటి? క్రింది వానిలో వజ్రాల గనులు అధికంగా ఉన్నటువంటి దేశం దక్షిణాఫ్రికా ఇస్ ద రైట్ ఆన్సర్. మత సంబంధిత అంశాల వలన అత్యధిక జనాభాను ఆకర్షించినటువంటి పట్టణం ఏంటి? ఆకర్షించని అంటే కానిది అని అర్థం. ఆకర్షించని పట్టణం ఏంటి? ఇక్కడ పూణే అనేటటువంటిది కాదనమాట. ఇది పూణే అనేది సామాజిక సంబంధిత అంశాల వలన ఆకర్షించబడింది. ఈ మత సంబంధమైనటువంటి అంశాల వలన అయితే వారణాసి, జెరూసలేం, వాటికన్ నగరం అవుతుంది.
సామాజిక అంశాల కారణంగా అత్యధిక జనాభాను ఆకర్షించే ప్రాంతము పూణే. నెక్స్ట్ వన్, ఆర్థిక కార్యకలాపాల కారణంగా అంశాల కారణంగా అధిక జనాభాను కలిగినటువంటి ప్రాంతం ఏంటి అంటే ఆర్థిక అంశాల కారణంగా అయితే మనకి వసాక ముంబై ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? చూడండి, 1804 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 1 బిలియన్ లేదా 100 కోట్లకి చేరుకుంది. 1959లో ప్రపంచ జనాభా 3 బిలియన్లకు చేరుకుంది. 1999 నాటికి 6 కోట్ల అంటే 6 బిలియన్లకు చేరుకుంది. ఇవన్నీ కూడా సరి అయినవే. ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరినటువంటి సంవత్సరం ఎప్పటికి చేరుకుంది? 600 కోట్ల కంటే 1999 నాటికి చేరుకుందనమాట. నెక్స్ట్ వన్, జననాల రేటు మరియు మరణాల రేటు ఎంత జనాభాకు లెక్కిస్తారు? ప్రతి 1000 మందికి లెక్కిస్తారనమాట. 1804 1999 మధ్య జనాభా పెరుగుటకు కారణం ఏంటి? సహజ వృద్ధి రేటు అనేటటువంటిది పెరగడం, జననాల మరణాల రేటు మధ్య వ్యత్యాసం అనేటటువంటిది ఏర్పడడం, ఆ వైద్య సదుపాయాలు, ఆరోగ్య సదుపాయాలు ఇవన్నీ కలిగి ఉండడం వల్లనే పెరిగిపోయిందనమాట జనాభా. ఈ క్రింది వానిలో జనాభా పెరుగుదలను ఏమంటారు? జనాభా విస్ఫోటనం అంటారు. నెక్స్ట్ వన్, జననాలు మరణాలు జనాభా మార్పుకి సహజ కారణాలు అయితే ఒక దేశం యొక్క జనన మరణ రేటు మధ్య వ్యత్యాసాన్ని ఏమంటారు? సహజ వృద్ధి రేటు అంటారు. 2025 నాటికి జనాభా పెరుగుదల ఎన్ని మిలియన్లకు చేరవచ్చు? 8525 మిలియన్లకి చేరవచ్చు. ఈ క్రింది వానిలో వలస రావడం ద్వారా జనాభా పెరిగినటువంటి దేశాలు ఏమిటి? వలస రావడం ద్వారా జనాభా పెరిగినటువంటి దేశాలు అమెరికా మరియు ఆస్ట్రేలియా. ఈ క్రింది వానిలో వలస పోవడం ద్వారా జనాభా తగ్గినటువంటి దేశం అంటే అక్కడ నుండి వెళ్ళిపోతున్నారనమాట. ఏది అంటే సూడాన్. ఇది మనకి టెట్లో ఇచ్చారు, డిఎస్సిలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వానిలో జననాల రేటు అధికంగా కలిగి జనాభా పెరుగుదల రేటు అధికంగా కలిగినటువంటి దేశం ఏది? జననాల రేటు పెరగడం వల్ల జనాభా రేటు పెరిగిందనమాట. పెరుగుదల అనేది కూడా పెరిగింది. ఏది అంటే కెన్యా. జనన మరణాల రేట్లు రెండూ కూడా తక్కువగా ఉండడం వల్ల జననాల రేటు మరణాల రేటు తక్కువగా ఉండడం వల్ల జనాభా పెరుగుదల రేటు కూడా తక్కువగా ఉన్నటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ కింగ్డమ్. సహజ పెరుగుదల రేటు అధికంగా అంటే 3% లేదా ఎక్కువ కలిగినటువంటి ఖండం ఏది? సహజ పెరుగుదల రేటు అధికంగా 3% లేదా అంతకంటే ఎక్కువ కలిగినటువంటి ఖండం ఏది? ఇది మనకి మ్యాప్లో ఇచ్చారనమాట. మనకి ఈ మ్యాప్లో ఇచ్చారు అమెరికా, దక్షిణ అమెరికా. ఇది ఇక్కడ దక్షిణం ఉండిపోయింది, దక్షిణ అమెరికా. జనాభా కూర్పు అనేది క్రింది వాటిని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల యొక్క వయస్సు, లింగము, అక్షరాస్యత స్థాయి, ఆరోగ్య పరిస్థితి, వృత్తి, ఆదాయ స్థాయిల్లో అనేక తేడాలు. జనాభా పిరమిడ్ను ఇలా కూడా పిలుస్తారు లేదా జనాభా పిరమిడ్ అనేది ఈ రెండింటి యొక్క కూర్పు, వయస్సు మరియు లింగ పిరమిడ్ యొక్క కూర్పు అన్నమాట. నెక్స్ట్ వన్, జనాభా పిరమిడ్ యొక్క అడుగు భాగాన చూపబడినది ఏంటి? ఇది మనకి 15 నుంచి 65 ఏళ్ళ మధ్యలో వాళ్ళని చూపిస్తుంది అనమాట ఈ జనాభా పిరమిడ్ అనేది. మరి అడుగు భాగాన ఉండేవాళ్ళు ఎవరు? 15 ఏళ్ల లోపు వారిని అడుగు భాగాన్ని చూపించడం జరుగుతుంది, 15 ఏళ్ల లోపు వారిని. నెక్స్ట్ వన్, భారతదేశం యొక్క జనాభా పిరమిడ్కు సంబంధించి సరి అయినది ఏంటి? పిల్లలు యుక్త వయసు వరకు జీవించి ఉంటున్నారు. ఇందులో జనాభాలో యువత పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. తక్కువ వయసు గ్రూపులు వద్ద వెడల్పుగా ఎక్కువగా ఉంటుంది. ఇది విస్తరించినటువంటి బలమైన శ్రామిక శక్తికి నిదర్శనం. ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవే. నెక్స్ట్ వన్, జనాభా పంపిణీ అనేటటువంటి పదం దేన్ని సూచిస్తుంది? జనాభా పంపిణీ అనేటటువంటి పదం దేన్ని సూచిస్తుంది? సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సరే. ఒక నిర్దిష్ట ప్రాంతంలోని జనాభా కాలానుగుణంగా ఎలా మారుతుంది అనేది ఒక ప్రాంతంలో జన్మించిన వ్యక్తుల సంఖ్యకు మరణించిన వ్యక్తుల సంఖ్యకు మధ్య గల సంబంధాన్ని తెలియజేస్తుంది. ఒక ప్రాంతంలో ప్రజల యొక్క విస్తరణ విధానాన్ని కూడా తెలియజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, జనాభా మార్పునకు కారణమయ్యేటటువంటి 3 ప్రధాన కారకాలు ఏంటి? జననాలు, మరణాలు, వలసలు. ఇక్కడ 1999లో ప్రపంచ జనాభా అనేటటువంటిది ఎంతకు చేరింది అంటే 6 బిలియన్లకి చేరిందనమాట.
జనాభా పిరమిడ్ అంటే ఏమిటి? జనాభా పిరమిడ్ అంటే పైవన్నీ కూడా. జనాభా యొక్క వయస్సు, లింగ కూర్పు యొక్క గ్రాఫికల్ ప్రదర్శన. ఒక ప్రాంతం యొక్క జనసాంద్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఎత్తైన భవనాల్లో నివసిస్తున్నారని, పెద్ద పట్టణ ప్రాంతాల్లో జనాభా విస్తరణ ఎక్కువగా ఉంటుందని. సో, ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్సే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.